నాకు తెలిసి ప్రపంచంలో పోర్ట్‌లాండ్ టు సియాటిల్ ఆర్ సియాటిల్ టు పోర్ట్‌లాండ్ ఈ 2 సిటీస్ మధ్య జర్నీనే నువ్వు ట్రైన్‌లో ఎళ్ళు, ఫ్లైట్‌లో ఎళ్ళు, కార్‌లో ఎళ్ళు, లేకపోతే బస్‌లో ఎళ్ళు. ఒకటే టైం పడుతుంది రీచ్ అవ్వడానికి. అందుకే నేను ఇవాళ సియాటిల్ నుంచి పోర్ట్‌లాండ్‌కి ట్రైన్‌లో వెళ్దామని డిసైడ్ అయ్యాను. బేసిక్‌గా నేను వెస్ట్ కోస్ట్‌లో ట్రైన్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. నేను ఓన్లీ యూఎస్‌లో బిట్వీన్ న్యూయార్క్ అండ్ న్యూ జెర్సీ మాత్రమే ట్రైన్‌లో ట్రావెల్ చేశాను. నేను ఇంకా ఇక్కడ సియాటిల్ టు పోర్ట్‌లాండ్ ఎవడెళ్తాడులే, ట్రైన్ ఖాళీగా ఉంటుంది అనుకున్నా. కానీ బాగానే జనం ఉండే. హెడ్ ఫోన్స్ కి స్లాట్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్, లైట్, ఫ్యాన్ ఇవన్నీ ఉండే కానీ ఛార్జింగ్ కి పవర్ ప్లగ్ లేదు. నేను ట్రైన్ ఫిల్దీ ఉంటదేమో, స్టింక్ అవుతుందేమో అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా నీటే ఉండే. ఎందుకంటే న్యూయార్క్, న్యూ జెర్సీ ఎట్లుంటుందో నాకు ఐడియా ఉంది. సో నేను అట్లనే ఊహించుకున్నా. అండ్ రెస్ట్ రూమ్ కూడా మస్తు పెద్దగా ఉంది విత్ బేబీ స్టేషన్ అండ్ ఆల్. ఇట్ స్మెల్స్ గుడ్. అండ్ కొంచెం టిష్యూ పేపర్స్ అట్లా పడి ఉండే, బట్ ఇట్స్ ఫైన్. అండ్ ప్యాంట్రీ విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని రకాల ఐటమ్స్ ఉండే. మనకి ఎవరు వచ్చి సీట్ దగ్గర సర్వ్ చేయరు కానీ మనమే వెళ్ళి ఇక్కడ ఆర్డర్ చేసుకొని పిక్ చేసుకోవచ్చు. వెజిటేరియన్ అండ్ వీగన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కానీ అన్ని ఎక్కువ లేవు. కానీ ఈ 3 hours లో పోర్ట్‌లాండ్ టు సియాటిల్ మధ్యలో ఇన్ని స్టాపులు ఉన్నాయా అనిపించింది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ట్రైన్ ఆగుతుండింది. నేను ప్యాంట్రీ ఉంటుందో లేదో అనుకొని సేఫ్ సైడ్ గా ఫుడ్ క్యారీ చేశాను. ఇండియన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా కానీ అంత జనం ఉండేసరికి నాకు బాక్స్ ఓపెన్ చేయాలంటే కొంచెం ఎట్లనో అనిపించింది. సో సగం కోచ్ ఖాళీ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత లప్పుకులప్పుకుమని తినేసాను. ఘోరంగా బోర్ అవుతున్న నా లైఫ్ లోకి ఆశా జ్యోతి లాగా ఒక ఆవిడ ఎక్కింది. స్నాక్స్ తో పాటు ఆవిడ బుర్రను కూడా మంచి చేసుకున్నాను. ఇంకా మాటల్లో తెలియకుండానే వ్యాన్కోవర్ వచ్చేసింది. తర్వాత స్టాపే మన పోర్ట్‌లాండ్ స్టాప్. కాకపోతే సికింద్రాబాద్ స్టేషన్ వస్తుంటే మౌలాలి దగ్గర ట్రైన్ ఆపేస్తాడు కదా, అలా వ్యాన్కోవర్ దాటంగానే ఒక 10-15 నిమిషాలు ట్రైన్ ఆపేశాడు. ఎందుకు ఆపేశాడో ఆ ప్రభుకే తెలియాలి. మనం డెస్టినేషన్ రీచ్ అవుతున్నాం అన్నప్పుడు అట్లా ఆపేస్తే ఇంకా యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. ఈ ట్రైన్ చూసారా, నాకు అది చూస్తే న్యూ జెర్సీ న్యూయార్క్ ట్రైన్ గుర్తొచ్చింది. ఎనీవే విత్ నో అడ్వెంచర్ ఫైనల్ గా నేను పోర్ట్‌లాండ్ రీచ్ అయిపోయాను. ఈ పోర్ట్‌లాండ్ స్టేషన్ కూడా బాగుంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఈ స్టేషన్ కి వస్తున్నాను. నాకు తెలిసి యూఎస్ లో ట్రైన్ స్టేషన్స్ అన్ని ఒకటే లేఅవుట్ తో ఉంటాయి అనుకుంటా. నేను ఇంకా ల్యాండ్ అవుతూనే మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నాను పిక్ చేసుకోవడానికి. ఫైనలీ వి రీచ్డ్ హోమ్. ఐ లవ్ ట్రైన్ జర్నీస్. మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీస్ ఇష్టమో నా కమెంట్స్లలో చెప్పండి.